సో రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిందా? వెజిటేబుల్స్ వచ్చాయి. వెజిటేబుల్స్ వచ్చినాయి. వెజిటేబుల్స్ లీలా మ్యూట్ చేసుకో. సో స్క్రీన్ షేర్ అయిందా అండి అందరికి? ఒక షేర్ అయింది కా. ఓకే, రికార్డింగ్ కూడా. Okay, so good morning to one and all. My name is Sri Vanupriya from APSWRS Srikalahasti, so Chittoor district. Today my topic is on Python programming. So Python programming చూడడానికి ముందు, so let me first of all ఒక ఐడియా అంటే పైథాన్ గురించి నాకే ఒక ఐడియా కోసం నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అసలు ఎందుకు, వాట్ ఈస్ ద నెసెసిటీ అంటే ఎందుకు అని అంటే మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మనం తీసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో యాజ్ వీఆర్ ఆల్ టెక్నికల్ పీపుల్ మనకు తెలిసే ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటే చాలానే అవైలబిలిటీలో ఉన్నాయి. లైక్ జావా, C++, సిఈ ఆర్ విజువల్ బేసిక్, నెక్స్ట్ టెస్టింగ్ సంబంధించి రకరకాలుగా .NET కానివ్వండి లేదా సిలీనియం, ఎన్ని చాలా ఉన్నాయన్నమాట. అంటే ఒకటి అని కాకుండా చాలా ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ వై పైథాన్ లాంగ్వేజ్. సో పైథాన్ లాంగ్వేజ్ ఉన్న ఒక ఇంపార్టెన్స్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ అదర్స్? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ని ఉండగా మన అంటే స్కూలింగ్ లెవెల్లో పైథాన్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అని నాకే ఒక క్లారిఫికేషన్ కోసం నేను పైథాన్ గురించి మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలనుకుంటున్నాను. సో మనకందరికీ తెలుసు, సో యాజ్ ఎ ప్రోగ్రామర్ ఎవరైనా సరే స్టార్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ దే యూస్ టు స్టార్ట్ విత్ అనే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లైక్ C కానీ C++ తో స్టార్ట్ చేస్తారు. సో అలాంటున్నప్పుడు సో ఫస్ట్ సీనే ఎందుకు పెట్టలేదు స్కూలింగ్ సైడ్, ఎందుకు పైథాన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు నన్ను అన్నట్లయితే, ఇప్పుడు 2019-20 అకాడమిక్ ఇయర్ లో నాట్ ఓన్లీ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఆల్ ఓవర్ CBSE స్కూల్. సో CBSE స్కూల్స్ లో కూడా కంప్యూటర్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్, దే హ్యావ్ ప్రాక్టికల్ అండ్ దే డూ సబ్జెక్ట్స్ ఇక్కడ. సో వాళ్ళు కూడా ఈ రిమైనింగ్ అంటే C++, DBMS ఉండగా సో పైథాన్ ని కూడా వన్ ఆఫ్ ద అంటే అంటే సిని వాళ్ళు 8th, 9th క్లాసెస్ లో పెట్టేసి పైథాన్ ని ఫర్ 12th స్టాండర్డ్ కి పెట్టారు. సో వాట్ ఈస్ ద నెసెసిటీ పైథాన్ కి అన్నట్లయితే డెఫినెట్లీ దెర్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ ది పైథాన్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద థింగ్ అనేది చూద్దామండి ఒక్కొక్కటి. సో టుడే మై కంటెంట్ తీసాను. కంటెంట్స్ నేను ఇందులో ఈ రోజు సెషన్ లో ఏం డిస్కస్ చేయబోతున్నానంటే అబౌట్ అనే బ్యాక్గ్రౌండ్ అండ్ దెన్ రియల్ టైమ్ యూసెస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, ఆపరేటర్స్ ఇన్ నా కాన్సెప్ట్ వచ్చి ఆపరేటర్స్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్ నేను చెప్తున్నాను. తర్వాత డ్రాబ్యాక్స్ అండ్ దెన్ కన్క్లూషన్ అండ్ టుడేస్ టాపిక్. సో పైథాన్ గురించి మనము డిస్కస్ చేసినప్పుడు జనరల్ గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పైథాన్ అని అన్నప్పుడు ఇట్స్ అనే అనిమల్ నేమ్ అంటే ఒక కోబ్రా అంటే స్నేక్ జాతికి చెందిందని అని అనుకుంటారు జనరల్ గా. కానీ యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పైథాన్ స్టార్టెడ్ ఎప్పుడైంది అని అంటే ఇన్ 1990s. సో ఈ 1990s లో తీసుకున్నట్లయితే మనకి పైథాన్ లాంగ్వేజ్. సో a programmer called as a Dutch programmer. So he belongs from a Dutch and his programmer name was Guido van Rossum. Initially released in 1991, but he started in 1990 only. So అందరూ అనుకున్నట్లే ఇతను వచ్చి ఒక ప్రోగ్రామర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ప్రోగ్రామర్ హీ ఈస్ అనే వెల్ స్కిల్ ట్రైనర్ అన్నమాట. ఎలా అంటే IBM కంపెనీస్ లో అతను వచ్చి వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద చాలా క్లాసెస్ తీసుకొని చెప్పే అతను. సో అతను ఈ డచ్ ప్రోగ్రామర్. సో హీ యూజువల్లీ యూజ్డ్ టు వాచ్ అనే Monty Python కామెడీ షో జస్ట్ లైక్ అనే జబర్దస్త్ ఇన్ అవర్ ఆంధ్ర. సో అలాగా ఒక కామెడీ షోని బాగా చూడడము. సో దాంట్లో అతనికి ఒక ప్రత్యేకత ఏం కనిపించిందని అంటే కట్ అండ్ రైట్ కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ ఈజీగాను, అండర్స్టాండింగ్ అంటే తొందరగాను అర్థమయ్యేటట్లు, దాని ద్వారా ఏదైతే నేను చెప్పాలి అనుకుంటున్నానో ఈజీగా చెప్పడం. సో హీ ఫీల్స్ మచ్ కంఫర్టబుల్ విత్ దట్ ప్లేయింగ్. దట్స్ వై హీ కెప్ట్ ఏ లాంగ్వేజ్ కాల్డ్ as అనే
పైథాన్. సో మాంటీ పైథాన్ లో నుంచి పైథాన్ తీసేసి అండ్ ఐ సెడ్ నేమ్ ఫర్ అస్ అనే పైథాన్ అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది 3 points. హూ ఈస్ ది రైటర్ ఆఫ్ దిస్ పైథాన్ అని అన్నట్లయితే Guido van Rossum in 1991. He's a Dutch programmer and basically from the cartoon షోలో నుంచి అతను పైథాన్ అనేది ఎందుకున్నానంటే ఇట్ ఈస్ అని ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, కన్వీనియంట్ అండ్ దెన్ కంఫర్టబుల్ అండ్ ఈజీలీ అండర్స్టాండబుల్ అన్నమాట. సో వాటైతే మెసేజ్ ఏదైతే చెప్పాలి అనుకున్నది ఈజీగా చెప్తా ఉన్నాను. సో నా యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా క్లమ్జీగా కాకుండా అర్థం కాకుండా ఉండకుండా సో ఎవరైనా సరే ఈజీగా లెర్న్ చేసుకోవాలని హీ కెప్ట్ దట్ నేమ్. సో అందరికి వినిపిస్తుందా అండి? yes madam. Okay, next then coming to the why Python. So why Python అని అన్నప్పుడు so this is the symbol, you can see the symbol of a Python here. సో మూడు అంటే ముఖ్యంగా మూడు మెయిన్ థింగ్స్ అన్నమాట ఇందులో. ఏంటి? ఇట్స్ అనే బిగినర్స్ ఫ్రెండ్లీ అండ్ మల్టీపర్పస్ అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఇట్ ఈస్ అనే పాపులారిటీ. సో బిగినర్స్ ఫ్రెండ్లీ అని తీసుకున్నట్లయితే సో ఎవరైనా ఇప్పుడు నేను జస్ట్ యాజ్ అన్ ఐఎమ్ సిఎస్సి స్టూడెంట్ నేను పైథాన్ అంటే ఒక స్క్రిప్ట్ ఒక లాంగ్వేజ్ రాయాలి అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ అనే వెరీ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, సింపుల్ స్టెప్స్. మోర్ ఓవర్ మనకి బుక్స్ కాన్సెప్ట్స్ లోని లెర్న్ చేసుకుంటున్న స్ట్రక్చర్స్ కానీ సిమాంటిక్స్ కానీ అందులో యూజ్ చేసే థింగ్స్ అన్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. దట్ టు ఇన్ ఈజీ మేనర్, అందరికీ అర్థం అవుతుంది ఇది. అండ్ దెన్ నెక్స్ట్ మల్టీపర్పస్. సో ఉదాహరణకి ఇది మనకి ప్రోగ్రామింగే కాదు, వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి, వెబ్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ సో ఆన్ చాలా అంటే ఒక్కటి అని కాకుండా ఎనీ సింగిల్ థింగ్ క్యాన్ బి యూస్డ్ ఇన్ మల్టీపర్పసెస్. సో దాని గురించి నేను ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వై దిస్ మచ్ పాపులారిటీ ఫర్ దిస్ పైథాన్ లాంగ్వేజ్. If we take that much popularity, ఎందుకు వచ్చింది అని అంటే so we all know we are in now 5th generation. What is the 5th generation అని అంటే artificial intelligence and then moreover machine learning languages. Machine learning అని అంటే మనకి automation. సో ఆటోమేషన్ అనేది మనకి చాలా మట్టుకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకనంటే ఆటోమేషన్ ద్వారానే మనము ఆటోకాడ్ డిజైనింగ్ కానివ్వండి, వెహికల్స్ యొక్క జిపిఎస్ ట్రాకింగ్ మనకి ఇప్పుడున్న యూజ్ చేస్తున్న ఫ్లెక్సిబిలిటీస్ అన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ మెషిన్ లెర్నింగ్ బాగా పాపులారిటీలో ఉంది కాబట్టి అందుకే పైథాన్ లాంగ్వేజ్ కి అంత పాపులారిటీ వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మీరు ఈ స్లైడ్ లో మీరు గమనించినట్లయితే ఐ హావ్ రిటన్ ఎ ఫ్యూ అంటే 4 లాంగ్వేజెస్ యొక్క కోడ్ మీకు కనిపిస్తుంది. సో మీరు కోడ్ కనిపిస్తుందా అండి? కెన్ ఎనీవన్ రెస్పాండ్? yes madam. ఓకే, కనిపిస్తుంది. మనం సి లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే మనకు తెలుసు. ఇప్పుడు జనరల్ గా ఉదాహరణకి ఎవరైనా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ద్వారానే స్టార్ట్ చేస్తారు. ఎందుకున్నారంటే దాంట్లో అంటే నేను ఒక వర్డ్ ని కానీ ఒక స్ట్రింగ్ ని కానీ ఎలా టైప్ చేయొచ్చు అనేది. సో ఉదాహరణకి నేను ఇక్కడ 4 లాంగ్వేజెస్ తీసుకున్నాను. సి తీసుకున్నట్ల, C++ తీసుకున్నా, జావా తీసుకున్నాను, పైథాన్ తీసుకున్నాను. సో వీటిల్లో ఎలా రాస్తారు కోడింగ్? ఉదాహరణకి సి తీసుకున్నట్లయితే మనకి ఒక 4 స్టెప్స్ రాసామన్నమాట. సో హ్యాష్ ఇంక్లూడ్ అని ఒక హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నాము. తర్వాత మెయిన్ ప్రోగ్రామింగ్ కి స్టార్ట్ చేసి పెరాంథసిస్ ఓపెన్ చేసి స్టేట్మెంట్ ని ప్రింట్ చేసుకున్నాను. నెక్స్ట్ C++ అంటే C లో నాకు 4 లైన్స్ ఆఫ్ కోడ్. అదే నాకు C++ లో తీసుకున్నట్లయితే నాకు ఒక 6 లైన్స్ ఆఫ్ కోడ్. అండ్ జావాలో తీసుకున్నట్లయితే నేను ఫస్ట్ దాని క్లాస్ ని రాసేసి తర్వాత నేను మెయిన్ క్లాస్ ని ఇంక్లూడ్ చేసుకుని మెయిన్ క్లాస్ లో నేను నెక్స్ట్ అగైన్ ఒక సబ్ క్లాస్ సిస్టమ్ క్లాస్ ని అండ్ దెన్ సిస్టమ్ క్లాస్ లో అగైన్ ఒక ప్రింటర్ అని ఒక మెథడ్ ని తీసుకొని అగైన్ నేను దాన్ని ప్రింట్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ని ఎండ్ చేసి నెక్స్ట్ పెరాంథసిస్. ఇక్కడ మనకి పెరాంథసిస్ ఇంపార్టెంట్ మెయిన్. ఎందుకనంటే నువ్వు ఒకసారి సోర్స్ కోడ్ రాసినప్పుడు మెయిన్ అందులో ఉన్న మెయిన్ అన్నమాట పెరాంథసిస్ కానివ్వండి. ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అంటే మనకు
ప్రోగ్రామ్ కి సరిపడ్డ కోడింగ్ అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి సెమికోలన్ విచ్ మీన్స్ ఇట్ ఇస్ అన్ ఎండ్ ఆఫ్ ది లైన్, బ్రేసెస్ విచ్ మీన్స్ దట్ ఇస్ రిప్రజెంట్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది లైన్, అండ్ దెన్ కొటేషన్స్ రాయాలి. నెక్స్ట్ ఒక్కొక్క లాంగ్వేజ్ లో తీసుకున్నట్టు సి లో తీసుకుంటే ప్రింట్ అనేది కీవర్డ్ కమాండ్ అంటే మనకి స్క్రీన్ కి కనిపిస్తుంది. సి అవుట్ అంటే మనకి మై మానిటర్ కనిపిస్తుంది. అండ్ దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనే మెథడ్ ని ఇక్కడ యూజ్ చేస్తే నాకు అవుట్పుట్ నేను కంపైలైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు అనమాట. సో ఇలా ఉంది. సో ఈ 3 లాంగ్వేజెస్ లో తీసుకుంటే ఒక చిన్న అవుట్పుట్ హెల్లో వరల్డ్ అని ప్రింట్ చేయడానికి దాదాపు 4 to 6 lines అనే కోడ్ రాశారు. బట్ వై టేక్ ఇన్ ఎ పైథాన్ లాంగ్వేజ్ జస్ట్ ఐఎమ్ రైటింగ్ అనే ప్రింట్ విత్ ఇన్ ద కొటేషన్ బ్రేసెస్ పారాంథసిస్ ఓపెన్ చేసుకున్నాను, ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని జస్ట్ హెలో వరల్డ్ అని టైప్ చేస్తే మనకు అవుట్పుట్ ఆటోమేటిక్ గా హెలో వరల్డ్ అంటే ఒక్క సింగిల్ లైన్ అంటే చూడండి 5 to 6 lines of code is reduced to just in a single line. So that is the beauty of a Python language. So ఇది అర్థమైందా ఈ స్లైడ్? Yes, madam. Okay. Next, Madam. real-time uses. So coming to the real-time uses of Python. So Python ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అని అన్నట్లయితే మనకి వెబ్ యాప్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హ్యాకింగ్, నెట్వర్క్ ఇంజనీరింగ్ సైట్స్, నెక్స్ట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్ యూజ్ చేస్తారు. మెయిన్ ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజెస్, డేటా అనాలిసిస్, మ్యాథమెటిషియన్స్, మొబైల్ యాప్ డెవలపర్స్, స్క్రిప్టింగ్, టెస్టింగ్. సో మనకి ఇప్పుడు మనము ఉంటున్న జనరేషన్ లో అందరం కూడా ఆండ్రాయిడ్ బేస్డ్ అప్లికేషన్స్ ని యూజ్ చేస్తున్నాం. సో మన యొక్క అప్లికేషన్స్ ఉదాహరణకి మనం ఇప్పుడు ఉన్న ఈ కరెంట్ సిచ్యువేషన్ లో కూడా మన పర్ డే మనం జూమ్ కాల్స్ రన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మన యొక్క అప్డేట్స్ ని మనము గూగుల్ షీట్స్ లో అప్లోడ్ చేయాలన్నా అన్నిటికీ కూడా మనకి సాఫ్ట్వేర్ ఎంతో ఉపయోగపడుతుంది. సో మోర్ ఓవర్ సో ది పైథాన్ అనేది మనకి మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్, సో మనం యొక్క థంబ్ యొక్క ఐడెంటిఫికేషన్, తర్వాత ప్రిడిక్టింగ్ స్టాక్స్ లేదా స్పామ్స్ డిటెక్షన్ చేయడం కానీ, ఇట్ ఆల్సో యూస్ ఇట్ ఫర్ బ్రౌజర్ ఆటోమేషన్. మనం యూజ్ చేస్తున్న బ్రౌజర్ ని ఆటోమేషన్ చేయడానికి. తర్వాత యాక్చువల్ గా మనము సెలీనియం టెస్టింగ్ సైడ్ సెలీనియం యూజ్ చేస్తారండి ఆటోమేషన్ టూల్. ఇట్స్ అన్ ఆటోమేషన్ టూల్ which is used in a programming languages to test the project in Selenium, which is a Java based అన్నమాట. సో యాక్చువల్ గా మనము సోషల్ మీడియాలో పోస్ట్లన్నీ యూజ్ చేస్తుంటాం కదా. సో ఉదాహరణకి ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, నంబర్ ఆఫ్ పోస్ట్ అన్ని వస్తూ ఉంటుంది. సో అది ఎంతవరకు దాని యొక్క అది కరెక్ట్ గా ఉందా లేదా, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో అంతా కూడా యూజ్ చేసే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారంటే పైథాన్. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఇన్ మెడిసిన్ సైన్స్, సైంటిస్ట్, మెడిసిన్స్, డాక్టర్స్ ఇప్పుడు క్యాన్సర్ లాంటివి జబ్బులకు కూడా చాలా తొందరగా డిటెక్ట్ చేయడము అంటే క్యాన్సర్ లో అంటే ఆటోమేటిక్ రోబోటిక్ టెస్టింగ్స్ అన్ని జరుగుతుందన్నమాట. సో అందులో కూడా ఆ టూల్స్ కి సంబంధించి కూడా పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అంటే లోపల ఉన్న సెల్ టు సెల్ క్యాన్సర్ సెల్స్ ని డిటెక్ట్ చేయడానికి. మోర్ ఓవర్ ఎస్పెషలీ డాక్టర్స్ కి ట్రీట్మెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దే యూసింగ్ ది సైంటిఫిక్ కోడ్ అన్నమాట. అంటే సైన్స్ పరంగా మెడిసిన్ పరంగా దే రన్ చేయడానికి. సో మన ఇట్లా సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ వాటిలో పిన్ టు పిన్ పాయింట్ హ్యూమన్ బాడీలోని సెల్స్ ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసే కోడింగ్ అంతా కూడా మనకి పైథాన్ లాంగ్వేజ్ లోనే రాయబడింది. నెక్స్ట్ చాలా మట్టికి మనకు అందరికీ తెలుసు, మనము చాలా యాప్స్ ని యూజ్ చేస్తుంటాం. ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ అందరికీ తెలుసు. నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, వీటిల్లో కూడా ఆటోమేషన్ అంటే మానిటరింగ్ ద టూల్. సో ఏం మానిటరింగ్ చేస్తాము, మూవీస్ అనేది వితౌట్ ఏం డిస్టర్బెన్స్ లేకుండా వాచ్ అవుతుందా లేదా అంటే బ్యాక్గ్రౌండ్ గా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకి పైథాన్ లాంగ్వేజ్ లోనే రాశారు. నెక్స్ట్ మోర్ ఓవర్ బ్యాంక్స్ సైడ్ యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ కోసము, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ దెన్ ట్రేడ్ మేనేజ్మెంట్ కోసం ఆల్మోస్ట్ ఆల్ దాని యొక్క బ్యాంక్స్ కి సంబంధించిన ఫినాన్షియల్ ఇండస్ట్రీకి సంబంధించిన కోడింగ్ మనకు తెలుసు. అందరికీ కూడా సాప్ యూజ్ చేస్తారని తెలుసు. ఆ సాప్ తో పాటు ప్యారలల్ గా పైథాన్ లాంగ్వేజ్ అని కూడా దానికి ఎంబెల్డ్ చేసేసి మనకి ఈ లాంగ్వేజెస్ ని యూజ్ చేస్తున్నారు అనమాట.
అండ్ దెన్ మోర్ ఓవర్ వాట్ ఈస్ ద బెనిఫిషరీ ఆఫ్ దిస్ కంపెనీ అంటే ఇది బిగినర్స్ మొదలుకొని అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బిగినర్స్ మొదలుకొని బిగ్ కంపెనీస్ బిగ్ కంపెనీస్ అయినా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ ప్రోగ్రామర్స్ అయినా సరే పైథాన్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తున్నారు రైట్ నౌ. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే వెబ్ యాప్స్ అని అంటే మనకు అందరికీ కామన్ గా తెలుసు అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ ఏవేవి యూజ్ చేస్తున్నారు. సో వెబ్ అప్లికేషన్స్ లో కానీ సో నెక్స్ట్ హ్యాకింగ్ సైడ్ అంటే ఏంటి అంటే మనకి హ్యాక్స్ మామూలుగా మన యొక్క అకౌంట్స్ హ్యాక్ చేయడము లేదా మన యొక్క జీమెయిల్ అకౌంట్స్ అలా హ్యాకింగ్ చేయడం దాంట్లో కూడా అంటే అలా హ్యాకింగ్ అంటే ప్రతి ఒక్క కంపెనీలో హ్యాకర్ ఉంటారు. వాళ్ళు కూడా సరే ప్యారలల్ గా పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళ యొక్క హ్యాకింగ్ నెట్వర్క్ ఇంజనీరింగ్ సైడ్ కానీ యూజ్ చేస్తుంటారు అనమాట. సో నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏవేవి పాపులర్ గా ఏది యూజ్ చేస్తున్నారంటే కొన్ని నేమ్స్ మీకు చూపిస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ అందరికీ తెలుసు, దే యూస్ టు సెండ్ దర్ ఫోటోస్ ప్రైవేట్లీ వితౌట్ అదర్స్ పర్మిషన్ అంటే వితౌట్ నా పర్మిషన్ లేకుండా అదర్స్ నా యొక్క పోస్ట్ ని చూడలేరు. సో నెట్ఫ్లిక్స్ తీసుకున్నారు, డ్రాప్ బాక్స్, యూట్యూబ్, నాసా అంటే సైంటిస్ట్ రీసెర్చ్ పర్పస్ కూడా పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. Pinterest, it is one of the famous web applications that is used for A to Z purpose అని అంటే సో మొత్తం మనకు Pinterest లో పిన్ టు పిన్ మనకు ఇన్ఫర్మేషన్ మనం చూడగలము. ఊబర్ అంటే మనకు ఊబర్ తెలుసు, దేనికి యూజ్ చేస్తారు అంటే మన యొక్క కాల్ టాక్సీస్ కి అక్కడ బ్యాక్గ్రౌండ్ లో వీటిలో అన్నిట్లోనూ ప్యూరా గానీ స్కూటీ గానీ గూగుల్ నెక్స్ట్ ఇలాంటి అన్నిట్లో కూడా మనకి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్స్ ప్రోగ్రామ్స్ రాశారు. సో నెక్స్ట్ అకార్డింగ్ టు ది గిట్ హబ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఇది ఒక అనాలిసిస్ అన్నమాట. ఏం చేస్తుందంటే ఇది దీని అంటే ఈ ప్రపంచంలో ఏ లాంగ్వేజెస్ మీద ప్రోగ్రామర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు దాని మీద ఒక అనాలిసిస్ 2018 to 19 రిపోర్ట్ ప్రకారము ఫస్ట్ ప్లేస్ వచ్చి ప్రోగ్రామింగ్ లో జావా స్క్రిప్ట్. Next, Python is the second most worldwide using programming language. Next, Java, Ruby, tarvata PHP, tarvata C++. అంటే ఓవరాల్ ఇట్ ఆక్యుపైస్ సెకండ్ ప్లేస్. నెక్స్ట్ ఇంకొక సర్వే ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ లో పైథాన్ అనేది బికమ్స్ అనేది ఆక్యుపైస్ టాప్ ప్లేస్. సో ఎక్కడెక్కడ వెబ్సైట్స్ డెవలపింగ్ కానీ ఆర్గనైజింగ్ కానీ మనకి ఈ పైథాన్ లాంగ్వేజ్ బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో వెబ్సైట్స్ తీసుకుంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, క్యూరా, ఊబర్ వీటన్నిటిలోనూ మనకి పైథాన్ మనము చూడొచ్చు. నెక్స్ట్ కంపెనీస్ అంటే ఆర్గనైజేషన్స్ లో అంటే నాసా కానీ యాహూ, డిస్నీ, గూగుల్, నోకియా ఇవన్నీ కూడా మనకి పైథాన్ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తున్నాయి అండ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ పైథాన్ ఇన్ దేర్ వన్ ఆఫ్ ద మెయిన్ కోర్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ ఇంతవరకు మనము వన్ సైడ్ ఆఫ్ పైథాన్ చూసాం. సో పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, పైథాన్ యొక్క యూసేజ్ ఏంటి అనేది చూసాం. దెర్ ఈస్ అన్ డ్రాబ్యాక్ హియర్ ఫర్ అన్ పైథాన్ ఆల్సో. వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ అంటే స్క్రీన్ షేర్ అయిందమ్మా? ఓకే మేడం. ఓకే, డ్రాబ్యాక్ అంటే సో పైథాన్ లో ఎంత ఉందో దెర్ ఇస్ స్లైట్ అంటే దెర్ ఇస్ 2 ఫేట్స్ కాబట్టి వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ అని అంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటే మనకి విండోస్ కానివ్వండి లేకపోతే యూనిక్స్, లైనెక్స్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం లైకాకి రాయడానికి లేకపోతే వీటిల్లోకి అండ్ దెన్ డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ కి అంటే అంత సూటబుల్ అయిన లాంగ్వేజ్ కాదు. అండ్ మోర్ ఓవర్ హై పర్ఫార్మెన్స్ గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ అంటే యానిమేషన్ హై పర్ఫార్మెన్స్ దాంట్లో ఈ పైథాన్ అనేది దట్ మచ్ నాట్ అప్లికబుల్. అండ్ మోర్ ఓవర్ స్మాల్ టాక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ అన్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ అనేది స్మాల్ టాక్ లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద ఫీచర్ ని ఊప్స్ ని డిరైవ్ చేసుకొని పైథాన్ లో ఊప్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో when compared to small talk, Python is little bit less than the using the efficiency paranga. So small talk is suitable for this purpose. And moreover, inkoka chinna drawback enti ante it is an indentation. It's indentation and then sensitive syntax.
అంటే it is an case sensitive language. Of course it's an high level programming language. It is an indentation and then sensitive syntax derives somewhat havoc situation. సో మనం ప్రోగ్రామింగ్ లో రాసినప్పుడు ఇక్కడ మనకు ఇండెంటేషన్ మెయిన్ ముఖ్యం మనకి పైథాన్ లాంగ్వేజెస్ లో. సో దిస్ ఇస్ అ స్మాల్ జస్ట్ revision about Python. Basically what is the necessity? Of course Python language direct ga nan coding raseyochu, kaakapothe enti nanante I have to know what is the actual the language ekkada use chestunaru, what is its importance, why Python become that much important in the schooling and then moreover in the software industry అని తెలుసుకోవడానికి కోసం మీకోసం ఒక చిన్న పీపీటీ చేశాను. సో ఇప్పటి వరకు ఇది వరకు అర్థమైందా అంటే ఏదైనా డౌట్స్ ఉందా? Sirs and madams, is there any doubt with this? Madam. Okay, madam. Continue the session. Operators. Yes, madam. Okay. So now ఈ రోజు మనము ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో ఇప్పుడు పైథాన్ ఆపరేటర్స్ సిస్టమ్ ఆపరేటర్స్ తీసుకున్నట్లయితే మోర్ ఓవర్ నాకు సమ్ ఆఫ్ ది ఆపరేటర్స్ అవైలబుల్ లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగానే అరిథమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ దెన్ బిట్ వైస్ ఆపరేటర్స్. సో నేను ఇవాళ అయితే ఓన్లీ 4 ఆపరేటర్స్ చెప్తాను, అప్ టు మెంబర్షిప్ ఆపరేటర్స్ వరకు చెప్తాను. So in detail ga with an practicals we will do what is an arithmetic operator. So indulo em ostundi, logical operators ante enti, identity ante enti, membership operators ante enti. So వీటిని మాత్రం మనము ఈ రోజు చూస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఆపరేటర్స్. సో మనం చూడడానికి ముందు ఎలా అంటే, సో ఫస్ట్ మనము మన చేయడానికి ముందు మన ల్యాప్టాప్ కానీ మన సిస్టమ్ లో కానీ మనకు పైథాన్ లాంగ్వేజ్ ఉందా, పైథాన్ మనం ఇన్స్టాలేషన్ తీసుకున్నామా అనేది చూసుకోవాలి. సో మీకు 1 సెకండ్ స్క్రీన్ షేర్ అవుతుందమ్మా? ఇంకా లేదు మేడం, ఓకే పీపీటీలోనే ఉంది. అవుతుందమ్మా, అవుతుంది. ఓకే కనిపిస్తుందా? సో నేను ఇవాళ పైథాన్ వచ్చి కమాండ్ ప్రాంప్ట్ లో చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ కాదు, ఇది వచ్చి 3.72 సాఫ్ట్వేర్. సో నేను IDLE లో చేయాలి, కానీ నాకు ఇక్కడ నా యొక్క డెస్క్టాప్ సపోర్ట్ చేయడాని వల్ల నేను దీంట్లో చెప్తున్నాను. బట్ మీకైతే కనిపిస్తుంది, నో ప్రాబ్లం. ఒకసారి సో ఆపరేటర్స్, అరిథమెటిక్ ఆపరేటర్స్ లో మనకి మెయిన్ గా ఏదేది వస్తుంది అని అంటే, మనకు అరిథమెటిక్ అంటే ఏంటి, నార్మల్ గా మనం మ్యాథమెటిక్స్ లో తెలుసు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అండ్ దెన్ ఎక్స్పోనెన్షియల్ అండ్ దెన్ రౌండింగ్, అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని మనము అరిథమెటిక్ ఫంక్షన్స్ అని అంటాం. సో సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని, సో ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్, ఇప్పుడు నేను లెర్నర్, ఐఎమ్ ఏ లెర్నర్ స్టేజ్, ఐ నీడ్ టు నో హౌ టు యాడ్ ఏ నంబర్స్ ఇన్ మై ప్రోగ్రామింగ్. సో అప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను, నేను డైరెక్ట్ గా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ డైరెక్ట్ గా నాకు తెలియదు, నేను ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అన్నప్పుడు, సో ఫస్ట్ యూ నీడ్ టు నో ఆపరేటర్స్. యాక్చువల్ గా ఆపరేటర్స్ అని అంటే ఏంటంటే, సో దిస్ ఈస్ ద థింగ్, సెట్ ఆఫ్ ది కమాండ్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు రైట్ మై ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నెక్స్ట్ స్టెప్ కి, అంటే నెక్స్ట్ స్టెప్ లో నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే నేను సోర్స్ కోడ్ రాయాలి అని అంటే ఐ హావ్ టు నో ది ఆపరేటర్స్. జస్ట్ లైక్ అంటే ఇప్పుడు నేను ఎట్లా ఒక లాంగ్వేజ్ ABCD అనే క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్ ని నేర్చుకుంటాను అన్నప్పుడు డైరెక్ట్ గా నేను వర్డ్స్ నేర్చుకోలేను, దిస్ గానీ దట్ గానీ స్పెల్లింగ్ నేర్చుకోలేను. అప్పుడు నాకు స్పెల్లింగ్స్ కావాలి అని అంటే ఫస్ట్ నాకు ఆల్ఫాబెట్స్ తెలిసి ఉండాలి. నేను ఒక సెంటెన్స్ రాయాలి అంటే ఫస్ట్ నాకు ఆ లాంగ్వేజ్ యూసేజ్ తెలిసి ఉండాలి. అలాంటప్పుడు నాకు ఫస్ట్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ మనం దాన్ని ఏమంటామనంటే, సో హౌ టు రైట్ ఏ సోర్స్ కోడ్ ఇన్ అడ్వాన్స్డ్ వే నాకు తెలియాలి అంటే ఐ నీడ్ టు నో ద బేసిక్స్. సో దానికోసం నేను ఆపరేటర్స్, సో ఆపరేటర్స్ తీసుకుని యూజ్ చేస్తున్నాను. ఇందులో నంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అమాంగ్ దట్ వెరీ ఫస్ట్ వన్ ఇస్ అనే అర్థమెటిక్ ఆపరేటర్.
సో అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఫస్ట్ మనకి మ్యాథమెటిక్స్, అరిథమెటిక్, డూయింగ్ క్యాలిక్యులేషన్ పర్పస్ అనేది మనకు తెలిసి ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ పర్పస్ అంటేనే మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మాడ్యులస్ అండ్ దెన్ నెక్స్ట్ ఉంది కాబట్టి, సో ఇక్కడ నేను ఫస్ట్ నేను బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇట్స్ అనే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. యూజ్ చేస్తే ఒకటి స్మాల్ కేసే యూజ్ చేయాలి లేదా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. సో కాబట్టి ఎందుకు క్యాపిటల్ స్మాల్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మా క్లాస్ నేమ్ క్యాపిటల్ తో ఉండాలి, మెథడ్ ఫస్ట్ నేను స్మాల్ అయి ఉండాలి, నెక్స్ట్ నేను క్యాపిటల్ తో ఉండాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎలా రాయాలి. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమాండ్ ప్రాంప్ట్ లో టైప్ చేసే ముందు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే పైథాన్ ఇస్ అని కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. దట్ ఈస్ మనం డ్రాబ్యాక్స్ లో కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ని నోట్ చేసుకుంటాము. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎక్స్పోనెన్షియల్ అండ్ దెన్ రౌండ్స్ ఆఫ్ అండ్ దెన్ మాడ్యులస్ ఫంక్షన్. సో ఒక్కొక్కటి ఎలా చేయాలి ఏమి అనేది ఒక్కసారి మనం టైప్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఐ హావ్ టు ఇనిషియలైజ్ ది వాల్యూస్. సో వేరియబుల్ లో నేను వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అని అంటే ఉదాహరణకి సపోజ్ నా పేరు జీతో స్టార్ట్ అవుతుంది, నా ఇనిషియల్ జీ. సో జీ డాట్ నేమ్. సో సేమ్ నేమ్ కి ఇంకొక ఇనిషియల్. సో ఇక్కడ సర్ నేమ్ తో డిఫర్ అంటూ ఉంటుంది. సపోజ్ నేను వేరియబుల్ అన్నప్పుడు ఇట్స్ అన్ ఏ ప్లేస్ వేర్ ఐ క్యాన్ స్టోర్ అనే వాల్యూ టు దట్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు నువ్వు యూజ్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కి నువ్వు ఒక వాల్యూని స్టోర్ చేస్తూ ఉంటావు. దాని అంటే వేరియబుల్ ఇస్ అనే ప్లేస్ దట్ యూ క్యాన్ గివ్ వాల్యూ టు ది సో అండ్ సో టైప్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఎక్స్ అని ఒక వేరియబుల్ లో నేను 3 అనే ఒక వాల్యూ అసైన్ చేస్తాను. అంటే ఇప్పటికి అంటే ఈ క్షణానికి ఎక్స్ వాల్యూ ఏముంటుంది? 3. నెక్స్ట్ వై వేరియబుల్ తీసుకున్నాను. వై వేరియబుల్ కి వాల్యూ ఎంత అసైన్ చేశాను? 2 అని తీసుకున్నాను. నెక్స్ట్ ఐ హ్యావ్ టు గివ్ అనే అడిషన్ ఫర్ దిస్ థింగ్. సో ప్రింట్. సో ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. ప్లస్ ఇస్ అనే అర్థమెటిక్ ఆపరేటర్ దట్ ఐఎమ్ యూసింగ్ హియర్. సో చూడండి 3 + 2 = 5. నెక్స్ట్ ఆపరేటర్. సో ఇక్కడ చూడండి వేరియబుల్ నేను ఒకేసారి ఇచ్చాను, ఎక్స్ వాల్యూ ఇచ్చాను, వై వాల్యూ ఇచ్చాను, ఇక్కడ మార్చలేదు. నెక్స్ట్ నాకు కావాలి, నెక్స్ట్ మైనస్ కి వేరే తీసుకోవచ్చు అని అనుకుంటే చూడొచ్చు. సో ఇప్పుడు సపోజ్ నేను ప్రింట్ ఎక్స్ మైనస్ వై అన్నాను. సో ఆన్సర్ మనకి 1 అని వచ్చింది. అంటే అదే అంటే ఇప్పటి వరకు నేను ఇచ్చిన వేరియబుల్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 3. వై యొక్క వాల్యూ ఎంత ఉంది? 2. సపోజ్ నేను ఇప్పుడు ఎక్స్ వాల్యూ నేను ఇప్పుడు 12 ఇచ్చాను, వై వాల్యూ తర్వాత 7 ఇచ్చాను. సపోజ్ ఇప్పుడు చూద్దాము. ప్రింట్ ఎక్స్ ప్లస్ వై అన్నప్పుడు చూడండి పైన ఎక్స్ ప్లస్ వై అన్నప్పుడు మనకు 5 వచ్చింది, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అన్నప్పుడు 19 వచ్చింది. అంటే చూడండి ఎప్పుడైతే నేను ఎక్స్ వాల్యూ నెక్స్ట్ 12 అని అసైన్ చేసినప్పుడు అప్పటి వరకు ఉన్న 3 వాల్యూ అక్కడి వరకే ఉంటుంది. నెక్స్ట్ నేను సెకండ్ 12 అసైన్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ 12 అనే ఉంటుంది. నెక్స్ట్ టైం నేను అంటిల్ అన్లెస్ నేను వాల్యూని వచ్చి వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే ఇట్ varies according to the initialization. నువ్వు ఇచ్చే వాల్యూస్ బట్టి నువ్వు ఏదైతే నువ్వు ఇది తీసుకో అన్నప్పుడు అది మాత్రమే తీసుకుంటుంది. నువ్వు కామన్ గా అంటే రైట్ నౌ వేరియబుల్ యొక్క మీనింగ్ అంటే ఇట్స్ అన్ ప్లేస్ వేర్ ఇట్ హోల్డ్స్ ది డేటా. ఇట్ హోల్డ్స్ ది డేటా టెంపరరీ. అంటే ఏంటి ఇక్కడ అప్పటి వరకు ఆ క్షణం వరకు ఆ యొక్క కోడింగ్ వరకు నువ్వు ఏ వాల్యూ అయితే ఇచ్చావో ఆ వాల్యూని అది హోల్డ్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్ వేరియబుల్ దట్ ఐ నో. నాకు తెలిసింది మీకు చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు అడిషన్ చూసాము. ఎక్స్ మైనస్ వై మైనస్ ఆపరేటర్ దట్ ఈస్ అనే వన్ ఆఫ్ ది అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ asterisk and asterisk symbol which is used for multiplication purpose. Asterisk symbol which is used for multiplication purpose. So multiplication చేసాము. తర్వాత ప్రింట్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మాడ్యులస్ డివిజన్ చూద్దాం. ఎక్స్ డివైడెడ్ వై, ఎక్స్ బై వై. సో నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ మాడ్యులస్ వై.
సో మాడ్యులస్ కి డివిజన్ కి గల తేడా చూడండి. మనకి కోషంట్ లో ఉన్న వాల్యూ రిమైండర్, కోషంట్ లో ఉన్న వాల్యూస్ ని డివిజన్, అండ్ దెన్ మాడ్యులస్ లో మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ దెన్ ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్ వాల్యూని, వాట్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అనేది మనకి అన్నమాట. పవర్ ఎక్స్పోనెన్షియల్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఆపరేటర్. ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ పైథాన్ లో మనము డబుల్ ఆస్ట్రిక్ యూజ్ చేస్తాం అన్నమాట. ఆఫ్ వై ఇలా అన్నా యూజ్ చేయొచ్చు, గ్యాప్ ఇవ్వకుండా అయినా ఇచ్చినా కూడా వస్తుంది. సో ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి? 3 ఇక్కడ నేను 12 7 ఇచ్చాను. 12 పవర్ 7 వాల్యూస్ ని మనకి ఇంత అని వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అండ్ దెన్ రౌండ్స్ ఆఫ్ వాల్యూ. మామూలుగా మనం ఎక్సెల్ లో చూసుకుంటాము పాయింట్ చివర వాల్యూని రౌండ్ ఆఫ్ చేయడము అనేది. ఇక్కడ కూడా మనకి రౌండ్స్ ఆఫ్ వాల్యూ మనం చేయొచ్చు. దట్ ఈస్ ఎక్స్ వన్. ఇక్కడ పైన చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనము ఇక్కడ డివిజన్ చేసినప్పుడు 1.71428571 అంటే ఒక పెద్ద వాల్యూ వచ్చింది. దాన్ని రౌండ్ ఆఫ్ చేసే పాయింట్ తర్వాత వాల్యూస్ వెళ్ళిపోయి మనకు 1 వాల్యూ వచ్చింది. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ లో అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్, డివిజన్ లో మనకి పాయింట్స్ లో వస్తుంది. అంటే ఐ మీన్ మనకి వాల్యూస్ ని తర్వాత మాడ్యులోస్ అండ్ దెన్ ఎక్స్పోనెన్షియల్ అండ్ దెన్ రౌండ్స్ ఆఫ్ వాల్యూ. ఇక్కడ మనం రౌండ్స్ ఆఫ్ వాల్యూ కూడా మనము క్లారిటీగా ఇక్కడ చూసాం. దిస్ ఇస్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనము లాజికల్ ఆపరేటర్స్ చూస్తామనండి. సో లాజికల్ ఆపరేటర్స్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ లో నాకు ఏమేమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ అంటే ఏంటి అంటే మనము లాజికల్ గా థింక్ చేయడం. ఇది రైట్, ఇది రాంగ్, ఇది తప్పు అయితే కరెక్ట్, కరెక్ట్ అయితే తప్పు, ఇలా మనము నార్మల్ గా లాజిక్ గా థింక్ చేయడాన్ని మనము లాజికల్ ఆపరేటింగ్ అని అంటాం. ఇక్కడ మనకి ఇక్కడ బేసిక్ గా 3 ఆపరేటర్స్ ఉన్నాయి, లాజికల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్ లో. ఒకటి అండ్, ఇంకొకటి ఆర్, ఇంకొకటి నాట్. అండ్ ఆర్ నాట్. సో అండ్ ఆర్ నాట్ ఎలా యూజ్ చేస్తాము అనేది మనం ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తాము. సో ఫర్ ఉదాహరణకి నేను ఇందాక ఎక్స్ వాల్యూ ఒక 12 అని తీసుకున్నాను, ఎక్స్ వాల్యూ 3 అని తీసుకున్నాను. ఏంటి ఎక్సే తీసుకోవాలా లేదా నా పేరు తీసుకున్నాను, లేదా ఇంకేదన్నా ఒక వాల్యూ ఎస్ అనే వాల్యూ తీసుకోవచ్చు. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు సమ్ 3 అని ఇస్తాను, లేదా 5 అని కూడా ఇచ్చుకోవచ్చు. మేడం స్క్రీన్ మాక్సిమైజ్ చేయండి మేడం. సార్ ఇప్పుడు కనిపిస్తుందా సార్? సార్ స్క్రీన్ కనిపిస్తుందా? స్టార్ట్ అయితే కనిపిస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో లాజికల్ ఆపరేటర్స్ లో మనము ఎలా యూజ్ చేయొచ్చు ఏంటిది అన్నారు. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ ఆర్ నాట్. సో అండ్ ఆర్ నాట్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. సో ప్రింట్, సపోజ్ నేను ఇప్పుడు అండ్ అన్నప్పుడు సో మనకు తెలుసు, మనం కంకాటినేషన్స్ లో ఖచ్చితంగా తర్వాత అండ్ అన్నప్పుడు కంపల్సరిగా 2 సాటిస్ఫై అయితేనే మనకి ఆ వాల్యూ అనేది మనకు రిటర్న్ అవుతుంది. లేదు అంటే ఆ వాల్యూ ఇక్కడ ట్రూవా ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఎస్ తీసుకున్నాను, ఎస్ లో నాకు వాల్యూ 5 అని ఇనిషియలైజ్ చేస్తున్నాను. సపోజ్ ఎస్ వచ్చి గ్రేటర్ దాన్ 3 అండ్ ఎస్ లెస్ దాన్ 10 అనుకుంటా. ఏం వాల్యూ రిటర్న్ చేస్తుంది? ఏం చేస్తుంది? ట్రూవా ఫాల్సా? సో ఎట్లా ఇక్కడ చూడండి, ఎస్ గ్రేటర్ దాన్ 3 అయింది, లెస్ దాన్ 10. అక్కడ ఇక్కడ 5 అనే వాల్యూ గ్రేటర్ దాన్ 3 అయ్యింది, లెస్ దాన్ 10 అయింది, కాబట్టి నాకు ట్రూ అని వాల్యూ రిటర్న్ చేసింది. సపోజ్ నేను ఎస్ వాల్యూ 12 అని తీసుకుంటాను. సేమ్ కండిషన్ రాసాను చూడండి. ప్రింట్
s less than 3 and s greater than 3 and s less than 10. సో ఫాల్స్. ఇక్కడ చూడండి, ఇందాక నేను బిట్వీన్ ద రేంజ్ 3 నుంచి 10 మధ్యలో ఒక వాల్యూ ఇస్తే కరెక్ట్ అయ్యింది కాబట్టి నాకు ట్రూ వచ్చింది. అదే బియాండ్ ద రేంజ్ అంటే 3 నుంచి 10 మధ్యన ఆ రేంజ్ లేదు కాబట్టి నాకు ఫాల్స్ అని వాల్యూ రిటర్న్ చేసింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆపరేటర్ ఇన్ లాజికల్ ఆపరేటర్స్. దెన్ నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ గురించి చూస్తాము. ప్రింట్ ఏమని సేమ్ యూజ్ చేశాను. s greater than 3 or s less than 10 ఏమొస్తుంది? ట్రూ. అంటే చూడండి, ఇక్కడ s వాల్యూ 12 ఉంది. ఇక్కడ చూడండి, s వాల్యూ గ్రేటర్ దాన్ 3 కండిషన్ కరెక్ట్, లేదా s లెస్ దాన్, ఇక్కడ రెండిట్లో ఏదైనా ఒక కండిషన్ కరెక్ట్ అయితే నాకు వాల్యూ ట్రూ అని వస్తుంది. ఇక్కడ నాకు వాల్యూ ఒకటి కరెక్ట్, నా వాల్యూ 12 అయినా అది 3 కంటే పెద్దది కాబట్టి నాకు ట్రూ వాల్యూ రిటర్న్ చేసింది. దట్ ఈస్ ద లాజిక్ ఇక్కడ, ఆర్ లాజిక్. నెక్స్ట్ నాట్. ప్రింట్ నాట్ సేమ్ కండిషన్ రాస్తున్నాను. is greater than 3 and is less than 10. సో ఫాల్స్ అయ్యేదాన్ని ట్రూ గా చూపిస్తుంది, ట్రూ అయ్యేదాన్ని ఫాల్స్ గా చూపిస్తుంది. సో నాకు ఈ 3 లాజికల్ ఆపరేటర్స్ నేను ఈ పైథాన్ లో యూజ్ చేస్తాను. ఏమేమి 3 లాజికల్ ఆపరేటర్స్ అని అంటే అండ్, ఆర్, నాట్. సో నాట్ అంటే మనకి మామూలుగా బూలియన్ కండిషన్ లో చూపిస్తుంది. ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ అన్నమాట. నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్న ఆపరేటర్ ఏది అంటే ఐడెంటిటీ ఆపరేటర్. సో ప్రింట్ ఐడెంటిటీ ఆపరేటర్. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే జస్ట్ ఇట్ ఈస్ ద ఐడెంటిటీ ఆపరేటర్ యూజ్డ్ టు కంపేర్ ది ఆబ్జెక్ట్స్. సో మనకి ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేస్తుంది. అండ్ నాట్ ఇఫ్ దే ఆర్ ఈక్వల్. సో నాట్ ఇఫ్ దే ఆర్ ఈక్వల్. సో ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేస్తుంది, అది ఈక్వల్ గా లేకపోతే, బట్ ఇట్ యాక్చువల్లీ రిటర్న్స్ ద సేమ్ ఆబ్జెక్ట్ విత్ సేమ్ మెమరీ లొకేషన్. సో ఇది నేను ప్రాక్టికల్ గా మీకు చూపించినప్పుడు ఈ ఐడెంటిటీ ఆపరేటర్ మీకు అర్థం అవుతుంది. ఏంటి ఐడెంటిటీ ఆపరేటర్, దేన్ని కంపేర్ చేస్తుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి అనేది మనము చూస్తాం. ఫర్ దట్ నేను ఇక్కడ మనకు ఐడెంటిటీ ఆపరేటర్స్ 2 ఉన్నాయి. ఈస్ నాట్. ఏమేమి ఉన్నాయంటే ఈస్ నాట్ యూజ్ చేస్తాం ఐడెంటిటీ ఆపరేటర్స్ కోసం. సపోజ్ నేను దానికోసం ఇక్కడ నేను 2 స్ట్రింగ్స్ తీసుకుంటాను. దాంట్లో నేను ఒక అరే యూజ్ చేసి దాంట్లో యాపిల్ బనానా, ఎక్స్ లో యాపిల్ బనానా అని రాస్తున్నాను, వై లో యాపిల్ బనానా అని రాస్తాను. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈస్ నాట్ యూజ్ చేస్తారు. సో ఈస్ నాట్ ఎలా యూజ్ చేస్తాము దాని యొక్క ఇది మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు ఒకటి చూస్తాము. ఫస్ట్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ ద వాల్యూ వేరియబుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, సో బ్రాకెట్ యూజ్ చేశాను, డబుల్ కోట్స్ లో యాపిల్, కామా నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు. పొరపాటున నేను ఏదన్నా ఇక్కడ చూడండి సింటాక్స్ లో నాకు ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ కి డిఫరెన్స్ చూసుకోవాలి. అరే స్పెసిఫికేషన్ యాంగులర్ బ్రాసెస్ ని యూజ్ చేయాలి. ఎందుకనంటే హియర్ ఐఎమ్ యూజింగ్ స్ట్రింగ్స్. అంటే యాపిల్ అనేది ఒక స్ట్రింగ్, బనానా అనేది ఒక స్ట్రింగ్ అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఒకటి బ్రేస్ ఓపెన్ చేశాను, సేమ్ కంటెంట్ యాపిల్ తీసుకున్నాను. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి అండి, ఐడెంటికల్ అంటే 2 సమానంగా ఉన్న వాటిని కంపేర్ చేసేది, దాన్నే మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటాము. దీంట్లో మనము ఈస్ నాట్ తీసుకుంటాము. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ లో ఎలా యూజ్ చేయాలి ఏంటిది, సపోజ్ ఇక్కడ చూడండి నేను నానా ఇచ్చి సపోజ్ నేను వేరే బ్రేస్ యూజ్ చేశాను. చూడండి ఎర్రర్ ఇన్వాలిడ్ సింటెక్స్. ఎందుకనంటే నేను ఓపెన్ చేసింది క్లోజ్డ్ చేసింది 2 ఈక్వల్ కాదు. అంటే ఇక్కడ ఐడెంటిటీ ఆపరేటర్ కాదు, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్. ద సింటాక్స్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది తప్పు.
సో కాబట్టి సపోజ్ నేను y వాల్యూ మళ్ళీ ఇనిషియలైజ్ చేసుకుంటాను. అరే లోపల నేను 2 స్ట్రింగ్స్ తీసుకుంటాను. యాపిల్ తీసుకొని సో ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నాను ఐడెంటిటీ. ఇక్కడ ఐఎమ్ కంపేరింగ్ విత్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ నేను ఆబ్జెక్ట్స్ తో కంపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, ఆబ్జెక్ట్ అంటే మనకు తెలుసు ఆబ్జెక్ట్ మనము నార్మల్ గా మనం ఒక రెఫరెన్స్ గా వాడుతూ ఉంటాం ఇక్కడ. సో ఇక్కడ ఎలా కంపేర్ చేస్తాము అంటే, ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక థర్డ్ వేరియబుల్ తీసుకొని z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. థర్డ్ వేరియబుల్ లో z ఈజ్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఎక్స్ లో ఏ వాల్యూస్ ఉన్నాయో దాన్ని నేను z కూడా అసైన్ చేస్తున్నాను. హియర్ ఐ యామ్ యూజింగ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని, అంటే ఎక్స్ లో ఉన్న యాపిల్ బనానాని నేను z లో కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎక్స్ ఈస్, సో ఎక్స్ ఐడెంటికల్ ఆపరేటర్, ఈస్ అనేది ఐడెంటికల్ ఆపరేటర్. ఎక్స్ ఈస్ జెడ్. ఇప్పుడు ఎక్స్ జెడ్ ఉందా ఉంటే ఏంటి, ట్రూవా ఫాల్సా? ఎక్స్ ఈస్ జెడ్ అన్నప్పుడు నాకు ట్రూ అవుతుంది. సపోజ్ నేను అది ప్రింట్ ఎక్స్ ఈస్ వై అంటాను, ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. ఎందుకు? మనకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ట్రూ ఎప్పుడు వస్తుంది, ఫాల్స్ ఎప్పుడు వస్తుంది. ట్రూ ఎప్పుడు వస్తుందిరా అని అన్నా ఎప్పుడంటే విచ్ యూజ్డ్ టు కంపేర్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ తో కంపేర్ చేస్తున్నాం ఎక్స్ ని వై ని. సో ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్స్ తీసుకున్నామంటే ఐడెంటికల్ ఆపరేటర్స్ లో ఈ 3 వేరియబుల్స్ లో నేను ఫస్ట్ ఎక్స్ లో ఒక 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను, వై లో 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను, జెడ్ లో ఏం తీసుకున్నాను అంటే సేమ్ ఎక్స్ లో ఉన్న వాల్యూని జస్ట్ అసైన్ చేశాను. z ఈజ్ ఈక్వల్ టు వై అంటే జెడ్ లో ఏదైతే ఉంటుందో అంటే ఎక్స్ లో ఏదైతే ఉంటుందో సేమ్ ఐడెంటికల్ పార్ట్స్ దట్ ఆల్సో అవైలబుల్ ఇన్ జెడ్ అన్నమాట. సో ఇక్కడ ఐడెంటిటీ ఆపరేటర్ ఈస్ అనేది ఒక ఐడెంటిటీ ఆపరేటర్ యూజ్ చేసి ఈస్ ఎక్స్ జెడ్ సమానమా అంటే, ఇక్కడ సమానం అనేది ఏంటి, మనము దాని యొక్క కంటెంట్ అంటే సేమ్ మెమరీ లొకేషన్ ని కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ వీఆర్ కంపేరింగ్ విత్ సేమ్ మెమరీ లొకేషన్. దట్స్ వై అది కరెక్ట్ కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. ఇక్కడ ఎక్స్ ని వై ని కంపేర్ చేసినప్పుడు ఎక్స్ కు ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటేనే ఆబ్జెక్ట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన మెమరీ లొకేషన్ అంటే ఏంటి, నా యొక్క ప్రోగ్రామ్ లో ఉన్న వేరియబుల్ యొక్క ఒక మెమరీ లొకేషన్ ని నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటాను. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ కి యూజ్ చేయడం బట్టి అది ఒక మెమరీ లొకేషన్ ని అంటే ఆబ్జెక్ట్ ఒక్కొక్క రెఫరెన్స్ ఉంటుంది. ఎలాగైతే మన క్లాస్ లో మనకి రోల్ నెంబర్స్ ఉంటాం, సేమ్ నేమ్ సేమ్ ఇనిషియల్ అంటే ఇనిషియల్ ఎస్ 3 ఇనిషియల్స్ సేమ్ నేమ్, శ్రావణి ముగ్గురికి సేమ్ నేమ్ సేమ్ ఇనిషియల్స్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క రెఫరెన్స్ ఎలా డిఫరెన్స్ అవుతుంది, బేస్డ్ అపాన్ దేర్ రోల్ నెంబర్. ఇక్కడ కూడా ఎక్స్ లోను వై లోను సేమ్ నేమ్స్ ఉన్నాయి కానీ వాటి యొక్క మెమరీ లొకేషన్ అనేది డిఫరెంట్. ఇక్కడ మీరు అడగచ్చు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్న, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ లో ఏదైతే మెమరీ లొకేషన్ ఉందో అదే నేను జెడ్ కి అసైన్ చేశాను ఇక్కడ, అందుకే అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చుకున్నాను ఈజ్ ఈక్వల్ టు అనేది. కాబట్టి నాకు ట్రూ అని వస్తుంది. అది ఫాల్స్ కాబట్టి వై ఎక్స్ వై సమానం కాదు కాబట్టి నాకు ఫాల్స్ అని వచ్చింది. ఈ కాన్సెప్ట్ ఎవరికైనా డౌట్ ఉందా? మేడం చెప్పండి సార్. మేడం మనకు పైథాన్ లో మెమరీ మేనేజ్మెంట్ అనేది పబ్లిక్ లో ఉంటుందో ప్రైవేట్ గా ఉంటుందా మేడం? సార్ పైథాన్ లో మెమరీ మేనేజ్మెంట్ అనేది పబ్లిక్ లో ఉంటుందా ప్రైవేట్ గా ఉంటుందా? సార్ బై డిఫాల్ట్ గా నాకు తెలిసి పబ్లిక్ సార్. నేను ఒకసారి చెక్ చేసుకొని చెప్తాను సార్, అది ప్రైవేటా ఒకసారి చూడాలి సార్. ఓకే, థాంక్యూ. అంటే లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాను కాబట్టి ఇన్ డెప్త్ గా వెళ్ళలేదు. అదే మేడం, అది మెమరీ చెప్పారు కదా, అది లొకేషన్ అనేది పబ్లిక్ గా ఉంటుందా ప్రైవేట్ గా ఉంటుంది? సార్ నెక్స్ట్ రిమైనింగ్ ఆపరేటర్స్ చెప్పినప్పుడు చెప్తాను సార్ మీకు. మేడం ఓకే మేడం, థాంక్యూ మేడం. హలో సో నెక్స్ట్ ఈస్ నాట్.
సారీ, చూడండి ఇక్కడ నెగటివ్ మనకి ఈస్ నాట్ అని అంటే ఫాల్స్ అన్నది ట్రూగా వస్తుంది అనమాట. ఇందాక మనం చెప్పాము ఇక్కడ రెండు డిఫరెంట్ మెమరీ లొకేషన్ కాబట్టి మనకి ట్రూ అని చూపించింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అని అన్నప్పుడు అయితే నెక్స్ట్ మనము మెంబర్షిప్ ఆపరేటర్స్ చూస్తాము. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఇన్, నాట్, నాట్ ఇన్, ఇన్, నాట్ ఇన్. మెంబర్షిప్ ఆపరేటర్స్ లో మనకి ఇన్, నాట్ ఇన్ యూజ్ చేస్తాము. సో ఇన్, నాట్ ఇన్ అంటే ఇక్కడ తీసుకున్న సీక్వెన్స్, ఇక్కడ నేను పైన ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యాపిల్, బనానా, అదొక సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్. అంటే ఒక సెట్ ఉంటుంది, ఆ సెట్ లో నాకు సీక్వెన్స్ నంబర్స్ అంటే టూ నంబర్స్ తీసుకున్నాము. ఆ సీక్వెన్స్ లో ఆ లిస్ట్ లో ఉందా లేదా అనేది మనము దాన్ని మెంబర్షిప్ ఆపరేటర్స్ ద్వారా డిటెక్ట్ చేస్తాము. అదే ఇన్, నాట్ ఇన్ అన్నమాట. సో ఇన్ అంటే ఏంటి, నాట్ ఇన్ అంటే ఏంటి? సపోజ్ నేను ప్రింట్ ఏ వర్డ్ తీసుకుంటాను, యాపిల్, యాపిల్ కామా. సో కొటేషన్స్ క్లోజ్ చేసుకున్నాను, స్ట్రింగ్ ని ఇచ్చాను, అసైన్ చేసుకున్నాను, ఇచ్చేసి ఇన్ ఎక్స్, ఎక్స్ లో యాపిల్ ఉందా లేదా, ఉంటే ఏంటి ట్రూ, లేదు అంటే ఆ సీక్వెన్స్ లో ఆ పదం అనేది ఉంటే చూపిస్తుంది అనమాట. వన్ సెకండ్ ఒకసారి. వన్ సెకండ్ అండి, ఒక నిమిషం చెప్తాను ఇప్పుడే. సో ఇక్కడ ఇక్కడ పైన నేను చేసిన మిస్టేక్ ఏమి అని అన్నట్లయితే కామా ఆపరేటర్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ కామా ఆపరేటర్ అనేది సపరేట్ చేస్తుంది కండిషన్. బాగా గుర్తుపెట్టుకోండి, కామా ఆపరేటర్ అనేది కండిషన్ ని సపరేట్ చేస్తుంది. ఇక్కడ నేను ఆపరేటర్ సింగిల్ కండిషన్ ఇక్కడ ఇస్తున్నాను, సీక్వెన్స్ లో చెక్ చేయమని చెప్తున్నాను కాబట్టి నాకు అక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్ అని చూపించింది. చూడండి, ఇన్ ముందర అంటే ఇక్కడ కామా ఆపరేటర్ యూజ్ చేస్తుంది, ఇట్ సపరేట్స్ ది కండిషన్. కింద తర్వాత చూడండి, జాక్ ఫ్రూట్ ఇన్ ఎక్స్ అన్నప్పుడు అవును కాబట్టి నాకు ట్రూ అని రిటర్న్ చేసింది. సపోజ్ నేను ప్రింట్ పపాయా, నేను ఇచ్చిన సీక్వెన్స్ లో త్రీ నేమ్స్ ఉన్నాయి, అవి ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఇన్ ఎక్స్ చూడండి, లేదు అంటే లేదు అన్నప్పుడు నాకు ఫాల్స్ అని వస్తుంది అన్నమాట. నెక్స్ట్ నాట్ ఇన్ చూస్తాం, ప్రింట్ ఇది ఈ పప్పాయ అనేది నాకు లేదు, నేను అడగడం ఎలా అడుగుతున్నాను, పప్పాయ పైన ఉన్న వేరియబుల్ దాంట్లో లేదు కదా అన్న కండిషన్ ని నేను ఇక్కడ అడుగుతున్నాను. లేదు కదా అన్నప్పుడు అది నిజమైతే ట్రూ అని వస్తుంది.
లేదు అన్నప్పుడు ఫాల్స్ అని వస్తుంది. సో అది నిజమే, పపాయ అనే ఫ్రూట్ పైన ఇచ్చిన సీక్వెన్స్ లో లేదు కాబట్టే నాకు ట్రూ వాల్యూని రిటర్న్ చేసింది. అదే అక్కడ ఉండి ఉంటే, అక్కడ అది ఉండి అని ఉంటే నాకేమని వస్తుంది, పైన మనం చూసాము ఫాల్స్ అనేసి వస్తుంది. సో ఈ రోజు నేను మీకు ఆపరేటర్స్ లో నేను అప్పుడు మనకి ఇంకా 3 ఆపరేటర్స్ ఉన్నాయి, అందులో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను సో అన్ని ఆపరేటర్స్ ఒక్క రోజులో చెప్తే మనకి కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి నేను మీకు ఈ 4 ఆపరేటర్స్ ఏదేది అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ మీకు చెప్పానండి. సో ఈ 4 ఆపరేటర్స్ లో మీకు ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి. సో ఈ రోజుకి క్లాస్ అయితే ఇదే. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం మెంబర్షిప్ ఆపరేటర్స్ ఒకసారి చెప్పండి మేడం, నాకు కట్ అయిపోయింది. ఓకే, సో మేడం మెంబర్షిప్ ఆపరేటర్స్ లో మనకు 2 ఉన్నాయండి, ఇన్ నాట్ ఇన్. ఇన్ నాట్ ఇన్. ఇన్ నాట్ ఇన్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, నేను అరేలో ఉన్న స్ట్రింగ్స్ లో నేను ఇచ్చిన నేమ్స్ ఆ స్ట్రింగ్స్ లో ఉందా లేదా అని చెక్ చేయడం కోసమే నేను మెంబర్షిప్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, నాకు పైన ఒక స్ట్రింగ్ ఇచ్చాను మీకు, ఎక్స్ లో యాపిల్, జాక్ ఫ్రూట్, లెమన్ అని 3 వర్డ్స్ ఇచ్చాను. సో ఆ 3 వర్డ్స్ లో నేను ఇచ్చిన నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ స్ట్రాబెర్రీ. ఈ వర్డ్ నాకు పైన ఉన్న ఎక్స్ లో ఉందా అంటే, ఎక్స్ ఆఫ్ అరే అంటే అరేలో ఉన్న లిస్ట్ లో ఉందా లేదా, లిస్ట్ ని చెక్ చేస్తున్నాను. ఉంటే ట్రూ అని చూపిస్తుంది, లేదు అంటే ఫాల్స్ అని చూపిస్తుంది. చూసారా, ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్ నాట్ ఇన్ ఎందుకు యూజ్ చేస్తాం, సేమ్ స్ట్రాబెర్రీ నేను అడుగుతున్నాను అనమాట, ఈ వర్డ్ ఈ ఫ్రూట్ పైన ఉన్న లిస్ట్ లో లేదు కదా, లేదు అన్నప్పుడు లేదు కదా అయితే ట్రూ అని చూపించాలి, అవును అని అంటే ఫాల్స్ అని చూపించదు. లేదు అని అడిగినప్పుడు ఖచ్చితంగా అది మనకి ట్రూ చూపిస్తుంది అనమాట. అంటే నీ యొక్క ఫ్రూట్స్ లిస్ట్ ఇక్కడ నీ యొక్క అరేలో ఉన్న స్ట్రింగ్స్ ని ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మనము ఈ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం, మెంబర్షిప్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం మేడం. అర్థమైంది మేడం. ఓకే మా. సో ఆపరేటర్స్ లో నేను హాఫే చెప్పాను, ఇంకా రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ సెషన్ అప్పుడు కంటిన్యూ చేస్తాను. సో ఒకేసారి అన్ని ఆపరేటర్స్ చూసినా మనకు అర్థం కాదు. లైవ్ లో మీరు ఒక్కసారి పైథాన్ మీకు అవైలబిలిటీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకునంటే ఇది ఆపరేటర్స్ మనకు వస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ నేర్చుకోవడానికి బాగుంటుంది. సార్ అయింది సార్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పింది అర్థం కాకపోతే అడగండి. మీరు నోట్ చేసి పెట్టుకోండి చెప్పిందంతా, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కానీ ఇదంతా అర్థం కాదు. ప్రాక్టీస్ చేయాల్సిన 100% మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇది అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తే అర్థం కాదు. మీరు అందరూ 100% ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏమన్నా చెప్పిన దాంట్లో అర్థం కాకుండా ఉన్నా, లేకపోతే చెప్పిన ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అడగండి, డౌట్స్ క్లారిఫై చేస్తాను. స్పందించండి. అట్లీస్ట్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, బాగా అర్థమైంది. రిమైనింగ్ మేడం బాగా అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఓకే సార్. అర్థమైంది మేడం మీరు చెప్పిన వరకు. సో ప్రాక్టీస్ చేసిన డౌట్స్ ఉంటే మళ్ళీ అడుగుతాం. ఓకే థ్యాంక్ యూ. ప్రాక్టికల్ గా చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను అక్క. మేఘన, తులసి, చాంది ఏమైనా అర్థమైందా? అర్థమైంది సార్. సార్ అర్థమైంది సార్. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ప్రాబ్లం లేదు. మీరు నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది, అప్పుడే డౌట్స్ వస్తాయి కూడా మీకు. ఇప్పుడైతే రావు, ఎందుకంటే చేస్తేనే వచ్చేది. సో మీరందరూ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. బాను, నైస్ బాను, క్లియర్ గా చెప్తావు, నీట్ గా ఎక్స్ప్లెనేషన్, నీట్ గా ఇచ్చే ఎగ్జాంపుల్స్ తో పాటు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి, లేకపోతే మనం సెషన్ క్లోజ్ చేస్తాం. తర్వాత ఇవి చెప్పాను మిమ్మల్ని ఇయర్ సెషన్ ప్లాన్ చేయమని, చేస్తున్నారా?
రికార్డింగ్ ఆఫ్ చేసేయి ఓకే సార్. బాను.